వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను ప్రారంభించిన చింతకాయల విజయ్. నర్సీపట్నం పెద్దబొడ్డిపల్లిలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని, ఇది స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు వివిధ ప్రముఖ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి శిక్షణ కేంద్రం లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేదని, ఇప్పుడు నర్సీపట్నంలోని ఈ సదుపాయం అందుబాటులోకి రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బొడ్డేపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు సమకూర్చి యువతకు శిక్షణ ఇచ్చిందని, ఆ శిక్షణ పొందిన ఎంతోమంది యువకులు మంచి ఉద్యోగాలను పొందారని వివరించారు. ఇప్పుడు నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమవడం మరింత మందికి ప్రయోజనం కలుగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సీపట్నం యువత కోసం ఈ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన మేనేజ్మెంట్ డైరెక్టర్ మల్ల నాగేశ్వరరావుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ రాజుల నాయుడు, మాజీ కౌన్సిలర్ రెడ్డప్పల నాయుడు, దాసు, దశరథ్, టీడీపీ నాయకులు, అనేక మంది ప్రముఖులు, యువత పాల్గొన్నారు. ఈరోజు టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఇక్కడ మల్ల నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను కూడా రావడానికి కారణం ఏంటంటే, దీంట్లో అన్ని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు చాలామంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నాకు చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, నర్సీపట్నంలో స్కిల్ ఉన్న యువకులు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి డైరెక్షన్ లెస్ ఉంటారు. డైరెక్షన్ చూపెడితే ఎట్టి బస్సులో సాధించే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ అయిన ఒక కుర్రోడు ఉన్నాడు, అలాగే ఎంతోమంది ఎస్ఐలు అవుతున్నారు, ఎంతో దగ్గర మనకి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కానీ ఎంతోమంది యువకులు నాకు చెప్పడం ఏంటంటే, మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళాలి లైఫ్లో అని ఒక ఆలోచన ఉంది, కానీ దానికి ట్రైనింగ్ కానీ కనీసం సపోర్ట్ ప్లాట్ఫామ్ నర్సీపట్నంలో సరిగ్గా లేదని చెప్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని 2014-19 మధ్యలోని బొడ్డుపల్లిలో మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం మొత్తం క్లాస్ రూమ్ పెట్టి దాని పరికరాలు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళకి స్కిల్ కూడా నేర్పించడం జరిగింది. కానీ దాంట్లోని ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లోని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కలిశారు, అక్కడే పనిచేస్తున్నాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో. నేను అడిగితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్లోనే నేర్చుకొని వచ్చానన్నారు. ఒక దగ్గర ఒక అమ్మాయి అయితే కాఫీ డేలో కనబడింది, ఏంటి ఇక్కడ ఉన్నామమ్మా అంటే, నేను స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకునేకి ఇది వచ్చింది అన్నది. అంటే ఉపాధి కల్పించడానికి స్కిల్ చాలా అవసరం. ఆ స్కిల్కి సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఇలాగ మల్ల నాగేశ్వరరావు గారు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లోని మన ఫ్యాకల్టీ డాక్యార్డ్ నుంచి కూడా తెప్పించి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నేను ఇది కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది ఈ మధ్యన యువకులు వస్తున్నారు, వచ్చి నేను ఆ జాబ్ సంపాదించడానికని డబ్బులు ఇచ్చానండి, అలాంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కానీ అవన్నీ ఊరికే లక్షలాది రూపాయలు మీరు తగలెట్టుకొని మీ ఫాదర్ మనీని మదర్ మనీని తీసుకొచ్చి ఇంట్లో గోల్డ్ని తాకట్టు పెట్టి మీరు లంచాలు ఇచ్చి జాబులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంట్లో డబ్బులు మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అలాంటి కేసులు నేను ఈ గత 8 నెలల్లోనే ఈ గవర్నమెంట్లో లాస్ట్ 5 ఏళ్ళు కూడా దొంగతనంలా జరిగిపోయింది. ఈ 8 నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను, సుమారుగా 30 పైన కేసులు నా దగ్గర గవర్నమెంట్ జాబులకి డబ్బులు ఇచ్చానని చెప్పి వస్తున్నారు. కాబట్టి నేను దయచేసి ఒక మెసేజ్ ఏంటంటే, అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ మీకు కాపాడుతుంది. కానీ ఎక్కడా కూడా లంచాలు ఇచ్చి నేను గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవాలనే పరిస్థితి ఇప్పుడు లేదు, ఎట్టి బస్సులో అది రాదు, ఎవరు చెప్పినా కూడా అది నమ్మొద్దు అని చెప్పి క్లియర్గా నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మనం సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తే స్కిల్ అది ఎప్పుడైతే ఇస్తుందో ఎట్టి బస్సులో ఆ స్కిల్ని మీ దగ్గర నుంచి ఎవడో దొంగతనం చేయలేడు, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్స్టిట్యూషన్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి. ఎట్టి రానున్న రోజుల్లో నర్సీపట్నం నుంచి ఎంతోమందిని అభివృద్ధి చేసే విధంగా, వాళ్ళ కుటుంబాలు బాగుపడే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మనం ఇది ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసాము. యాక్చువల్లీ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గాజువాక్లో ఉంది అండ్ డైమండ్ పార్క్ దగ్గర ఉంది. ఇది మనకి ఏంటంటే ఇక్కడ నర్సీపట్నం కూడా ఒకసారి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటిది ఇక్కడ ఎవరికి తెలియదు, కాబట్టి మనం దాని గురించి ఒక ఆహ్వానం తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటి, ఫైర్ అండ్ సేఫ్టీ అసలు దాని గురించి ఒక ఆహ్వానం లేదు. కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్కి మనం వెళ్ళి
ఫైర్ అండ్ సేఫ్టీ గురించి కొన్ని క్లాసెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఈ మంత్ ఎండింగ్లో ఫైర్ అండ్ సేఫ్టీ గురించి క్లాసెస్ ప్రతి కాలేజ్ కూడా వెళ్ళి మనం కొన్ని క్లాసెస్ చెప్పే వాళ్ళకి సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన వచ్చేటట్టు చూసి అండ్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి 1 month 2 months ట్రైనింగ్ ఇస్తాము, 1 year కోర్స్ ఇచ్చి వాళ్ళకి తర్వాత మన ప్లేస్మెంట్స్ కూడా మనమే 100% ప్లేస్మెంట్స్ కూడా మనమే ఇద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఆల్రెడీ టైఅప్ ఉన్నాయి 10 కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి మన ఓల్డ్ బ్రాంచెస్లో కూడా గాజువాక బ్రాంచెస్లో 2800 మెంబర్స్ కూడా మనకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఆల్రెడీ. సో ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ కూడా పంపిస్తాము, ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కూడా అవుట్ ఆఫ్ పంపిస్తాము అండ్ 100% కూడా జాబ్ గ్యారంటీ ఇస్తాం అనమాట. ఇక్కడ 1 year కోర్స్ తీసుకునే వాళ్ళకి ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ 1 year కోర్స్ ఉంటుంది సార్. మనం 2 months ట్రైనింగ్ ఇచ్చి 3rd month నుంచి మనం జాబ్కి ట్రయల్స్ ఇస్తాం సార్ వాళ్ళకి. ఆల్రెడీ ఎక్కడైనా సరే జాబ్ వేకెన్సీ ఉంటే కానీ పంపిస్తాం వాళ్ళకి. ఇది కాలేజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, ఐటీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎనీ డిగ్రీ 10th నుంచి ఆఫ్టర్ 18 years. ఆఫ్టర్ మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఏమన్నా కంపెనీస్ మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అవుతాయి? ట్రైనింగ్స్ అయితే మనం ఆల్రెడీ టైప్ తీసుకున్నాం సార్. మన దగ్గర వచ్చేసి 100+ కంపెనీస్ టైప్ ఉన్నాయి సార్ మన దగ్గర. అమర్ రాజా అండ్ డెక్కన్ కంపెనీ అని, డాక్టర్స్ అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్. బెంగళూరులో 2-3-4 కంపెనీస్ ఉన్నాయి టైప్ మనవి. ఆ కంపెనీకి ఏంటంటే ఎప్పుడైనా వేకెన్సీస్ వచ్చినప్పుడు మనకి కన్సల్ట్ అవుతారు. మనం ఏంటంటే వాళ్ళకి మన దగ్గర ఉన్న ట్రైనింగ్ ఇస్తాం కదా స్టూడెంట్స్కి, వాళ్ళని మనం రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి పంపిస్తాం. ఫస్ట్ అది చెప్పలేము సార్. అది ఒక సేఫ్టీ సూపర్వైజర్ ఒకలా ఇవ్వచ్చు, సేఫ్టీ ఇంజనీర్కి ఒకలా ఇవ్వచ్చు, సేఫ్టీ మేనేజర్కి ఒకలా. ఇప్పుడు మన దగ్గర బీటెక్ చేసి వచ్చారనుకోండి, ఆయనకి మనం ఇస్తాం సర్టిఫికేట్. సో ఆయన ఇంజనీర్ కింద వెళ్తారు కూడా ఆయనకి ఒకలా శాలరీ ఉంటుంది. ఇప్పుడు 10th మంది వచ్చి ఉన్నారు, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాం, వాళ్ళకి ఒక శాలరీ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరికి ఒకటే శాలరీ ఉందని చెప్పలేమండి. అది ఆడే మనకి డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్. ఇది వచ్చి డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్. ఇది మార్క్స్ మేము దానిది 1 year కోర్స్ ఉంటుంది సార్. ఇది అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. ఇది ఇంటర్ డిప్లొమా క్యాండిడేట్స్ అనమాట. ఇది మార్క్స్ మేము సార్. ఇది పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. ఇది ఎన్ని గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అండ్ బీటెక్స్ ఎవరికైనా సరే ఇది వాళ్ళకైనా అనమాట. ఇది మార్క్స్ మేము. ఇది NSFSC సర్టిఫికేట్ ఉంది. ఇది టిప్స్ నుంచి వస్తుంది సార్ మనకి. ఇది టిప్స్ నుంచి వస్తుంది, NSF నుంచి. 2 నుంచి కూడా మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం సార్ మనకి. ఇది మార్క్స్ మేము అండి. ఇది ప్రొవైడ్ చేస్తాం.